తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వీడియోలోకి వచ్చే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో దయచేసి వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, వీడియోలోకి వెళ్తే నిన్న 26వ తారీఖు కదండి. 26వ తారీఖు మనకి భక్తులు 65,980 మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారండి. 27,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 4.21 కోట్ల హుండీ కానుకలు వచ్చాయంటండి. 26 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంట. నిన్న దర్శనానికి 14 నుండి 18 గంటలు సర్వదర్శనానికి సమయం పడుతుందంటండి. 14 నుంచి 18 గంటలు సమయం అనేది సర్వదర్శనానికి ఇక్కడ పడుతుందన్నట్టు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదండి, నిన్న ఎంతమంది భక్తులు దర్శించుకున్నారనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 65,980 మంది భక్తులు నిన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. సో మొన్నటితో పోలిస్తే కొంత భక్తుల రద్దీ కొంత తగ్గిందండి. ఒక 5-10 వేలు అటు ఇటు ఉంది. సో ఇప్పుడు ఉత్సవంలోకి వెళ్తే ఏమి ఇవ్వలేదండి. స్పెషల్ ఆర్టికల్స్లో కూడా ఏమీ ఇవ్వలేదు. ఈవెంట్స్లోకి వెళ్తే జూలై 29 నుండి ఆగస్టు 7వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరువడిపురం ఉత్సవం అంటండి. ఇక్కడ న్యూస్ ఇచ్చారు. ఇక్కడ వెళ్తే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూలై 29 నుండి ఆగస్టు 7వ తారీఖు వరకు శ్రీ ఆండాల్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాల్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఆగస్టు 27న శ్రీ ఆండాల్ అమ్మవారి శాత్తుమర సందర్భంగా ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ ఆండాల్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ ఆండాల్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుండి రామ్నగర్ క్వార్టర్స్లోని గీతమందిరం, ఆర్ఎస్ మాడవీధిలోని శ్రీ విఘనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారి సన్నిధిలో శాతుముర నిర్వహిస్తారు. సో ఇదండి, ఎల్లుండి 29 నుంచి ఆగస్టు 7 వరకు ఆండాల్ తిరువడిపురం ఉత్సవం నిర్వహిస్తారట గోవిందరాజస్వామి ఆలయంలో. వాళ్ళు ఇక్కడ ఇచ్చారు వార్త. ఘనంగా పల్లవోత్సవం ఇక్కడ అయిపోయిందని మొన్న మనం చదువుకున్నాం. అప్డేట్ ఏం లేవండి. ప్రెస్ రిలీజ్లో కూడా ఏం లేవు. ఈ కెమెరాల వేళ మొన్న చెప్పేసుకున్నాం. ఇదండి వార్తలు. ఈరోజు పెద్దగా వార్తలు ఏం లేవు. నిన్నటి కంటే ఈరోజు భక్తులు కొంత పెరిగారండి. మొన్నటితో పోలిస్తే నిన్న తగ్గారు. ఈరోజు మళ్ళీ కొంచెం పెరిగారు, ఒక 4,000 పెరిగారు. మొన్న 73,000 మంది వస్తే నిన్న 61,000 మంది వచ్చారు. ఈరోజు 65కు పెరిగింది. సో భక్తులు తగ్గారు మొన్నటితో పోలిస్తే. అదండి ఈరోజు అప్డేట్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని భక్తి సమాచారం కోసం. సో నమస్తే అండి.